బెంగళూరులో రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించింది నార్కోటిక్ బృందం. అందులో 80 మందికి పైగా రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు రావడంతో తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో ఉన్నానని ఆమె మొదట ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపెట్టేసరికి ఇంట్లో ఉన్న మరో వీడియోను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలడంతో తాజాగా ఆమె స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలను బయట పెడతానంటూ చెప్పుకొచ్చింది. అయితే నార్కోటిక్ రిపోర్టులో హేమతో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వారిని బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ గా దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఫినారెడ్డి అందిస్తారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో అనేకమైన కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మనం చూసాం, ఎప్పుడైతే రేవ్ పార్టీ జరిగి దాదాపుగా చాలామంది అదుపులో తీసుకున్న చాలామందిని, దాంట్లో టాలీవుడ్కి చెందిన చాలామందిని అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు, విచారిస్తామని చెప్పని ఎప్పుడైతే మీడియాలో హల్చల్ అయిందో ఆ నెక్స్ట్ మినిటే ఒక్క హాఫ్ అన్ అవర్లోనే హేమ బయటికి వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను ఇక్కడే ఉన్నాను, నాకు అంటే దాంట్లో కొంతమంది పేర్లు బయటికి రావడం, దాంట్లో హేమ పేరు కూడా ప్రముఖంగా వినిపించడం, హేమ మరోవైపున శ్రీకాంత్, తర్వాత జానీ మాస్టర్ వీళ్ళ పేర్లు బయటికి రావడంతో ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు ఈ రేవ్ పార్టీలు అని చెప్పేసి కూడా అనేకమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హేమ ఎప్పుడైతే తెలుగు మీడియాలో తన పేరు బాగా ఎక్కువగా వస్తుందో ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ పార్టీలో నాకు సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను చెప్పేసి చెప్పింది. ఈ విషయం చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఒకవైపున శ్రీకాంత్, మరోవైపున జానీ మాస్టర్ కూడా మాకు సంబంధం లేని విషయాలు ఇన్వాల్వ్ చేయొద్దు, మేము హైదరాబాద్లో ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే హేమ దాంట్లో ఉంది, ఆ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అన్న విషయం మీద తానేమైతే వీడియో రిలీజ్ చేసిందో, వీడియో రిలీజ్ చేయగానే కర్ణాటక పోలీసులు ఆ విషయం మీద సీరియస్ అయినది తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా మరో కేసు నమోదు చేసి ఆమె ఈ రేవ్ పార్టీలో ఉంది అని నిర్ధారిస్తూ ఒక ఫోటో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రెస్ మీట్లో కూడా ఆమె పేరు మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇదంతా బాగానే ఉంది. ఈ పార్టీ కండక్ట్ చేసింది హైదరాబాద్ చెందిన వాసు అనే వ్యక్తి, బర్త్డే పార్టీ అని చెప్పని అరేంజ్ చేశాడని చెప్పి తెలుస్తూ ఉంది. దీంట్లో సన్సెట్ టు సన్ రైజ్ అంటూ ఒక నామకరణం చేసి దాదాపు 50,000 రూపాయల ఎంట్రీ ఫీజు కూడా పెట్టారని చెప్పని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా ఒక రంగు వినిపిస్తూ ఉంటే సోషల్ మీడియాలో మరో వివాదం కూడా తలెత్తా ఉంది. ఈ పార్టీలో 70% అబ్బాయిలు, 30% అమ్మాయిలు లాగా ఏర్పాటు చేసుకొని అశ్లీలమైన దృశ్యాలు అన్న విషయం మీద చాలా గందరగోళం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా కొంత సోషల్ మీడియా స్ట్రోల్ అవుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ పోలీసులకు ఈ విషయం ఎలా తెలిసింది, గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో ఫామ్ హౌస్లో జరుగుతున్న వ్యవహారం తెలియడానికి ప్రధానమైన కారణం డ్రగ్ పెండర్స్. ఎవరైతే గతంలో డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయ్యారో వాళ్ళ మీద పోలీసు నిఘా పెట్టడం, ఆ నేపథ్యంలోనే ఆ నిఘా పెడుతున్నప్పుడు వీళ్ళు పలాని ఏరియాలో ఉన్నారు, అక్కడ పార్టీ వాడు జరుగుతుందని చెప్పేసిన సమాచారం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిన పోలీసులు ఆ రేవ్ పార్టీని రౌండప్ చేసి అక్కడ దాదాపుగా 150 మందిని అదుపులో తీసుకుని విచారణ చేసిన నేపథ్యంలో అక్కడ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పేసి అన్న విషయం మీద పక్కా సమాచారంతో అక్కడ దానికి సంబంధించిన కేసులు కూడా నమోదైనాయి. తర్వాత
మొత్తంగా 150 మందికి సంబంధించిన వాళ్ళను రక్త నమూనాలు సేకరించినప్పుడు దాదాపుగా 80 మందికి ఈ బ్లడ్ శాంపిల్స్లో ఈ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి అన్న విషయం మీద క్లారిటీ రావడం, తర్వాత దీంట్లో హేమ కూడా ఉండటం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. మరి ముందస్తుగానే నాకు సమాచారం నేను అసలు వెళ్ళలేదని చెప్పుకోవటం, పోలీసులు ఫోటో రిలీజ్ చేయడం, ఆ తర్వాత డ్రగ్స్ ఎప్పుడైతే హేమ దీంట్లో ఉంది, తర్వాత డ్రగ్స్ శాంపిల్స్లో హేమ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక వార్త బయటకు రావడం, దీనికి నాకు సంబంధం లేనప్పుడు కూడా మరో వీడియో రిలీజ్ చేస్తూ ఉంది. అసలు ఈ రేవ్ పార్టీ వ్యవహారంలో హేమ ఎందుకు ఇంత యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంది, తర్వాత ఆమె ఫ్లైట్ ఎక్కిన డీటెయిల్స్, తర్వాత మళ్ళీ వచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీడియాలో వచ్చాయి. జరిగింది రేవ్ పార్టీ, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, రేవ్ పార్టీ అటెండ్ అయింది. ఇలాంటి సమయంలో అందరూ కూడా ఒకవేళ రేవ్ పార్టీలు ఉండి పోలీసులు ఉన్నది ఆ కేసు గురించి మాట్లాడతారు, లేకపోతే ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఎందుకు వెళ్ళారు, ఏ పరిస్థితి వెళ్ళారు చెప్తారు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ దొరికిపోయిన హేమ ఈ రకంగా బదనాం అవడమే కాకుండా మళ్ళీ మరో వీడియో రిలీజ్ చేయడం అనేది మాత్రం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. తన రక్తంలో ఏమైతే ఈ డ్రగ్స్ శాంపిల్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో నాకు సంబంధం లేదు, ఖచ్చితంగా నేను మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు అందజేస్తా అని చెప్తున్నప్పుడు మరి మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తుంది? దాంట్లో అంతా డీటెయిల్డ్గా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఫోటో రిలీజ్ చేశారు, మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మరి డ్రగ్స్ సంబంధించి 150 మందిని శాంపిల్స్ తీసుకుంటే 80 మందికి దగ్గర, దాదాపుగా 20 మంది దగ్గర బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు దాంట్లో హేమ ఉంది అని వస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో హేమ ఎందుకు ఈ రకంగా ఓవర్ యాంగ్జైటీగా ఫీల్ అయిపోయి అనవసరంగా దొరికిపోయిందేమో అని చెప్పని సోషల్ మీడియాలో అనేకమైన ట్రోల్ అవుతూ ఉన్నాయి. వాస్తవానికి హేమ విషయంలో మాత్రం పోలీసు అరెస్ట్ చేసిన మాట వాస్తవమే. ప్రస్తుతం హేమను ఒక బాధితురాలుగా, అంటే హేమతో పాటు దాదాపుగా 80 మంది ఎవరైతే ఉన్నారో బ్లడ్ శాంపిల్స్ దొరికారో వాళ్లకు ట్రీట్మెంట్ చేయించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు సంబంధించి పూర్తిగా వాళ్ళ కస్టడీ తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా చేయించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు, కౌన్సిలింగ్ కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతుంటే ఇప్పటికీ కూడా హేమ ఒక మంచి యాక్ట్రెస్, కానీ రిలీజ్ అవ్వకుండా నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ వచ్చి మీడియాతో మాట్లాడుతున్నట్టు చెప్పిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలతో పాటు మీడియాలో హల్చల్ అవుతూ ఉంది. ఏదైనప్పటికీ ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో కర్ణాటక పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. అసలు ఈ రేవ్ పార్టీని కండక్ట్ చేసింది ఎవరు? మరి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని చెప్పేసి కారు మీద స్టిక్కర్ ఉంటాం, నాకు సంబంధం అని చెప్పేసారని చెప్పంటాం. అవి ఒక వివాదం కూడా కొనసాగుతూ ఉంది. దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఆ కారు ఎవరిది, ఆ స్టిక్కర్ ఎక్కడిది, ఏ రకంగా గ్యాదర్ చేశాడు, మరి ఎమ్మెల్యేకి సంబంధం ఉందా లేదా అనే విషయం మీద ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లో పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ రేవ్ పార్టీ అనే దాని మీద కూడా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు అందరూ బర్త్డే గ్యాదర్ అయి సన్సెట్ టు సన్ రైజ్ అని ఒక నామకరణం చేసి కొంత ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేసి లోపల డ్రగ్స్ పార్టీ జరుగుతుందనేది వాస్తవం, బయటకు వచ్చిన వాస్తవం. కానీ చాలా గలీజు తర్వాత అగ్లీ పనులు అక్కడ కొనసాగాయి అన్న మరొక ట్రోల్ కూడా సోషల్ మీడియా ట్రోల్ అవుతూ ఉంది. ఏదైనప్పటికీ ఇది పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తులో ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి త్వరలో కర్ణాటక పోలీసులు ఇన్ డీటెయిల్గా రేవ్ పార్టీలో జరిగిన అన్ని వ్యవహారాలను బయటపెట్టడానికి సిద్ధమవుతుందని తెలుస్తూ ఉంది. అయితే మరి అంతా బాగానే ఉంది, ఒక్క హేమ మాత్రం ఎందుకు దీంట్లో ట్రోల్ గురవుతూ ఉంది, ఎందుకు ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంది, నిజంగానే ఆమె ఉందా లేదా, మరి డ్రగ్స్ సంబంధించిన రక్త నమూనాల్లో హేమ రక్త నమూనాలో డ్రగ్స్ దొరికాయి, తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ రక్త నమూనాల్లో ఉన్నాయని చెప్పేసి ఒకవైపున పోలీసులు చెప్తా ఉంటే మరి హేమ నాకు సంబంధం ఎందుకు చెప్తా ఉంది. మరి దీంట్లో ఉన్న మరి మీడియా ముందుకు వచ్చి నేను పూర్తి వివరాలు చెప్తున్న విషయం మీద ఏ వివరాలు చెప్తుంది, ఆ రేవ్ పార్టీ గురించి ఆమె చెప్పే కొత్త విషయాలు ఏంటి, ఖచ్చితంగా అన్ని విషయాలు మీకు తెలియజేస్తానని చెప్పేసి ఏమైతే ప్రకటన చేస్తుందో, రేవ్ పార్టీ గురించి ఏ విషయాలు వెల్లడించబోతా ఉంది, డ్రగ్ పార్టీ గురించి ఏ విధంగా వెల్లడించబోతా ఉంది, దీంట్లో ఎవరెవరు ఉన్నారని వెల్లడించబోతా ఉంది. మొత్తం మీద హేమ చేయబోయే వీడియో కావచ్చు,
హేమ పెట్టబోయే ప్రెస్ మీట్ కావచ్చు కీలకంగా మారే అవకాశం ఉంది. ఏం చెప్తుంది, ఈ రేవు పార్టీ గురించి ఎలాంటి భయంకరమైన వాస్తవాలు బయటపెట్టే అవకాశం ఉందని చెప్పని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.